ఆడపిల్లనా? బండి చేసావు నిలబడలా? హారన్ కొడితే తప్పుకునే వాళ్ళంగా. హారన్ ఉంటే కొట్టేవాళ్ళమేగా. హారన్ పెట్టుకోవచ్చుగా. బండి ఓనర్ పెట్టలేదుగా. ఓసి బండిలో వచ్చి పెద్ద ఫోజు కొడుతున్నావు. ఓసి బండి ఈ రూట్ లోనే మేము ట్రైల్ వేసుకునేది. నువ్వు ట్రైల్ వేసుకోవడానికి ఈ రోడ్ వేసింది. నీకెప్పుడు వచ్చింది ఇంత ధైర్యం? పుట్టుకతోనే వచ్చింది. అది చూడు పోస్ట్ బాక్స్. తర్వాత ఎక్కడ చూశాను? ఆ రోజు ట్రాఫిక్ పోలీస్తో సిగ్నల్ దగ్గర. ఇదేమంటారా మామ? ఒంటేది బండి వెళ్తుంది. నువ్వు తొందరగా వెళ్ళి చెన్నై ఏమైనా మార్చేస్తావా? రే మామ, ట్రైన్ మిస్ అవుతుంది, తొందరగా పోనీ. స్టాప్ చూపించమ్మా. ఎందుకు అంత స్పీడ్ గా వస్తారు? కాస్త స్లోగా రావచ్చుగా. గోవిందరాడు వెళ్ళి క్లియర్ చేయి, లేకపోతే ట్రాఫిక్ జామ్ అవుతుంది. కొట్టు పుడుస్తాను. ఇదేం బైక్ రేస్ అనుకుంటారా? లేదా ఆంధ్రపిల్ల స్టాప్ చూపిస్తే ఆంపరా? లేరా ఇంత వేగంగా పోయి ఏమైనా చేస్తారా? చూడు, చేతులు అడ్డం పెట్టుకుని పోతావా? అప్పుడు చెప్తా నేను ఈ పని. వద్దే. ఎందుకు వద్దు? అవ చెప్తే వినవే. ఎందుకు చెప్తా వినాలి? ఎందుకు ఊరుకోవాలి? తెలియదే. ఎందుకు తెలీదు? అది వయసుకొస్తే గానీ తెలీదు. ఎందుకు వయసుకొస్తే గానీ తెలీదు? చెప్పవే. అది నీకు ఇప్పుడు అర్థం కాదే. అర్థమయ్యే రోజు వస్తే దేవుడా దేవుడా తిరుమల దేవుడా. ఏయ్ అడు చూడవే. ఓకే బాయ్ బాయ్. రేపు మ్యాథ్స్ బుక్ మర్చిపోకుండా తీసుకురా. సరేనే. ఏం భయం ఉందా? అంతేరగబడినవా? నేను ఎదో అనుకున్నావా? నీ పొగరు ఇంకెవరి దగ్గర నెట్టుకో. నువ్వు ఒక ఆడపిల్ల నడుచుకున్నావా? ఓ అతికితో ఉండకల్లా మోహన్ చూడు. మోహం ఎట్టుందో సిగ్గులేదు. నాతో ఎట్టుకోక పంచర్ అవుద్ది. వెళ్ళలా ఎక్కడైనా ఒళ్ళు దగ్గర నడుచుకో. ఇప్పుడు ఏం చేశానని ఇంతగా తిట్టిపోతున్నాడు? ఈ పాలు తాగెళ్ళమ్మా. పాలు వద్దు, ఏమి వద్దు. నా తల్లివు కాదు, కాసిన తాగమ్మా. ఏంటి అడుగుతా ఉంటే నీ పాటి గట్ట వెళ్ళిపోతారా? పాలు తాగా. నువ్వు ఒక ఆడపిల్ల నడుచుకున్నావా? నా తల్లి నీ శక్తిని పట్టింటది. ఈ కాసిన తాగమ్మా, నా బంగారం కాదు. అయ్యో అమ్మ, ఒంటరిగా వదిలేండి కాసేపు. నీ పొగరు ఇంకెవరి దగ్గర నెట్టుకో. నువ్వు ఒక ఆడపిల్ల నడుచుకున్నావా? సిగ్గులేదు. ఏమైంది దీనికి? ఐసు కాసిన పాలు తాగమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి? ఉంటది కదా. హలో, మీ నాన్న మాట్లాడుతున్నాడు, మాట్లాడు. ఇంతలోనే ఫోన్ చేసావా? ఏంద్రా పాలు తాగనంటున్నావంట? అదేం లేదు నాన్న. ఏమైంది నీకు? వాళ్ళు టీచర్ అమ్మ ఏమన్నా అందామా? లేదు నాన్న. చేతులు ఏమన్నా అన్నారా? లేదు నాన్న. అమ్మ ఏమన్నా అందా? అదేమి లేదు నాన్న. పిల్లలు ఆటపాటిచ్చారా? ఏ ఐసు ఏమన్నా ఉంటే చెప్పు, పట్టుకొని మక్కలు కొడతాను.
లేదు నాన్న. నన్ను రమ్మంటావా? వద్దు నాన్న, వద్దు. నేను పాలు తాగుతాను నాన్న. పాలు తాగి చదువుకోమా, నేను వచ్చేస్తాను. అలాగే తీసుకో. చెప్పేవాళ్ళు చెప్తేనే ఏంటావు, ఒట్టి మొండి కొట్టం. ఇదేగా ఆడదానికి ఉండే హద్దు. ఇప్పుడు చూడరా, నా వంక చూడేంటి? పిచ్చగా తిట్టేశావు. తింకర్ బుచ్చల ఇడ్లిస్తోంది. లూసా? ఏమైంది నాకు? అతనే గుర్తుకొస్తున్నాడు. నేను నిన్ను వదిలి వెళ్ళేదే లేదు. నీ చేయి వదిలేదే లేదు. సత్య, రావే రా. ఐసు, ఏంటి కొత్త స్కూటీ? ఎప్పుడు కొన్నావు? ఇప్పుడే. నీకు డ్రైవ్ చేయడం తెలుసా? ఓ బ్రహ్మాండంగా. డ్రైవ్ చేయి. థ్యాంక్స్. అమ్మా, నేను దీంతో పాటు వెళ్తున్నాను. తొందరగా వచ్చేస్తాను. ఉండవే. కొత్త స్కూటీ డ్రైవ్ చేయమని ఇచ్చినందుకు థ్యాంక్స్. సరే, రోడ్ చూసి నడుపు. ఏయ్, సూపర్ గా ఉంది. స్పీడ్ గా పోనా? ఏయ్, మనం ఎక్కడికి వెళ్తున్నామే? నువ్వు వెళ్ళు, నేను చెప్తాను. ఎక్కడికో చెప్పవే. రైట్ లో వెళ్ళు. ఉంటవి. ఆపవే. ఎందుకు ఆపవే? ఇప్పుడు స్టార్ట్ చేయి. స్టార్ట్ అవ్వట్లేదే. అక్కడ వర్క్షాప్ ఉంది, వెళ్దామా? కథ ఈ కంచి వైపుకు లాగిందా? ప్లీజ్ వెళదామే. నీ మత్తుకి నేను దూతనా? ఇదెంత దూరం ఈడ్చుకెళ్తుందో. శివ ఆటో వర్క్స్, ఇరుచక్ర వాహనంగల్ ఇక్కడ రిపేర్లు చేస్తారట, పంచర్లు వేస్తారటే. ప్రొప్రైటర్ ఈ దొరట్ట. హలో, ఇక్కడ దొరెవరండి? మా ఓనర్ పేరు దొర. ఇక్కడికి ఆయన రారు, అన్నీ చూసుకుంటాడు. హలో, బండి రిపేర్కి వచ్చింది. అది మీ చేత చేయించుకోవాలని బండి ఆశపడుతోంది. బళ్ళు చాలా ఉన్నాయి, చూడటం కుదరదని చెప్పరా. ఏంటి అలా అంటున్నారు? ఇప్పుడు ఏం చేద్దాం? వెయిట్ చేసి చూద్దామే. హలో, మేము ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాం. ఐసు, రావి, రారా. కూర్చో. రిపేర్ చేయించుకున్నాకే వెళ్దాం. కూర్చో. అయ్యగారు ముందు చూసేది ఆ బండి, తర్వాతే మన బండి. కాదు, నీ బండే చూస్తారు. ఏ గిల్లకైసు. ఏయ్ ఐసు, నిన్నెవరో పిలుస్తున్నారే. ఏ ఊరుకోవే. ఐసుకే ఐసా? మాకొద్దు. ఇక్కడెవరికైనా కావాలా? పోయేంటో చూడరా. సరేనా అన్నా, వైరు ఊడిపోయిందన్నా. పెట్టి పంపరా. ఏ మీరే పెట్టచ్చుగా, చిన్నపిల్లాడికి చెప్తున్నారు. నోరు మూయవే. అన్నా, పట్టట్లేదన్నా.
తప్పకరా. అయ్యగారు శ్రద్ధగానే పనిచేస్తున్నారు. గిల్ల కైసు. అయ్యో కనబట్టలేదు. తీసుకెళ్ళమరా. రావే వెళ్దాం. ఆగవే, బండి ఓసారి ట్రయల్ చూసి ఇవ్వమను. హలో, బండిని ఓ ట్రయల్ చూసి ఇవ్వాలట. పంది, కుక్క, నక్క ప్రేమగా తీసుకొచ్చి ఇలా కింద పడేస్తామా? డబ్బు తీసుకోకుండా వెళ్తున్నారు? వద్దు, పర్వాలేదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, అక్కడ మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. ఏం అక్కర్లేదు, వెళ్ళండి. అయితే డబ్బులు తీసుకోండి. ఏమంటే పక్కగా రాకండి, ఎవరన్నా చూస్తారో. నాకు ఇలా ఊరికే చేయించుకోవడం నచ్చదు. కావాలంటే మీరు డ్రైవ్ చేయండి, నేను వెనకాల కూర్చుంటాను. చెప్తే వినిపించుకోండి, మీరు వెళ్ళండి. అయ్యో దయచేసి మీరు వెళ్ళండి. భయం. ఏ కిర్క, నువ్వు నా శ్వాసలో కలిసావరా. ఇకెవ్వరూ మనల్ని విడదీయలేరు. ఏ కిర్క, నువ్వు నా శ్వాసలో కలిసావరా. ఇకెవ్వరూ మనల్ని విడదీయలేరు. ఏ కిర్క, నువ్వు నా శ్వాసలో కలిసావరా. ఎవరు షర్ట్లో మీ షర్ట్లో పంచి వేయించినందుకు నేర్చుకోకుండా అయిపోతారా? మెల్లిగా పోనీ, నాకు భయంగా ఉంది. అయితే గట్టిగా నన్ను వాటేసుకో. ఆశ
ఒరే మురళి తెల్లారింది అందుకే నేను ఇందాక అన్నాను గట్టిగా నన్ను వాటేసుకోవాలి. ఏమైందిరా నీకు? ఏంట్రా అట్ట కలవరుతున్నావు? ఏం అర్థం కావట్లేదే. ఏందిరా మందు గిందు కొట్టావా? లేదమ్మా, ఏమైనా తాగావా? లేదని చెప్తున్నాను కదా. నేను నిన్ను చూసుకొని బతుకుతున్నాను రయ్యా. నువ్వు ఇలాగే తాగలేదమ్మా, ఎందుకు ఊరికే సడుగుతావిట? మరైతే ఏమైందిరా నీకు? నేను ఒక అమ్మాయిని. అమ్మాయా? ఏరా ఏదైనా కలాగేలా కన్నావా? ఏంటా చూస్తున్నా? అది నా బనీనన్నా. అవునా సరే, ఏంటంటే ఇప్పుడు తీసుకా.